అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ పునరుద్ధాన దినంలో చిన్న బిడ్డలుగా ప్రభా మీ పాదాల చెంతకు వస్తుండగా మీరే మాతో మాట్లాడండి. ఇంతవరకు చేసిన మీ సహాయాన్ని బట్టి మీకు వందనాలు, ఇంతవరకు మీ కాపుదలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. నేను ఇంకా బిడ్డలందరినీ ప్రభా మీ మాట వినడానికి ముందుకు వెళ్తుండగా ప్రభా మీరే మాతో మాట్లాడమని ప్రభా ముందున్న సమయాన్ని అంతటిని కూడా మాకు దీవెనకరంగా చేయమని, ప్రతి ఒక్క దాంట్లో మీరే మహిమ పొందమని, ప్రతి ఒక్క విషయంలో మీ కాపుదల మాకు అనుగ్రహించమని యేసు పేరిట మీ కెలువినితో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఓకే, ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్. ఇట్స్ బీన్ సో లాంగ్ టైం, చాలా రోజులైంది ఇట్లాగా. ఈరోజు మీరు రెగ్యులర్గా వింటున్న స్టోరీస్కి కొంచెం దీంతో పాటు 1 సెకండ్ ఓకేనా. సో ఈరోజు మీరు ఆల్రెడీ స్క్రీన్లో చూస్తూ ఉంటుంటారు. ఎవరైనా చదవగలరా? చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనము సండే స్కూల్లో రెగ్యులర్గా మనం మందిరంలో గ్యాదర్ అయినప్పుడు ఎలాగైతే ఇంటరాక్ట్ అవుతూ ఉంటామో ఆ మాదిరి ఇంటరాక్ట్ అవుదాము. నేను అడిగే క్వశ్చన్స్కి మీరు అన్మ్యూట్ చేసుకున్నా కూడా అడిగిన క్వశ్చన్ అడిగిన వెంటనే మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసేసి ఆన్సర్ ఇచ్చేసి వెంటనే మ్యూట్ చేసేయండి. సో దట్ మీరు వింటున్నారా లేదా అనేది నాకు అర్థమవుతుంది. కొంతమంది వీడియోస్ అట్లా ఆన్ చేసేసి పక్కనకి వెళ్ళిపోతారు. అలా లేకుండా అందరూ వింటున్నారు అన్నట్టుగా ఒక క్లారిటీ ఉంటుంది. సరేనా? ఏంటి అది స్టోరీ పేరు చెప్పండి. ఇప్పుడు స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది మీకు? The Good Shepherd. Very good. The Good Shepherd. The Good Shepherd. వెంటనే మ్యూట్ చేసేసేయండి. The Good Shepherd. Good Shepherd. Good Shepherd. Oh, so happy. Everybody are listening that. The Good Shepherd. Very nice. So next ఇప్పుడు ఏంటంటే ది గుడ్ షెపర్డ్ అంటే ఎవరు? మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఎవరిని కాస్తారంటే గొర్రెలను కాస్తారు కదా. ఈరోజు ఒక గొర్రెల కాపరి గురించి అని చూద్దాం. అక్కడ ఒక అతను కనిపిస్తున్నాడు కదా, హిస్ నేమ్ ఈస్ నేతన్. ఇంగ్లీష్లో నేతన్, తెలుగులో వచ్చి నాతాను. మనకి ఇంగ్లీష్లో నేతన్ అని పిలిచిన వెంటనే నేతన్ అని అంటారు తప్ప మళ్ళీ వేరే వాళ్ళు నాతాను అని అయితే పిలవరు కదా. హిస్ నేమ్ ఈస్ నేతన్. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకు తెలియడం గురించి అని బైబిల్లో పేరు అనమాట ఇది, నాతాను, నేతన్. హీజ్ అ ప్రాఫెట్. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ నేతన్ అండ్ ఈయన ఒక షెపర్డ్. ఈయన స్టోరీ ఏంటనేది, తనతో ఆ గొర్రెలకు ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఒకసారి ఈ స్టోరీలో చూద్దాం. ఓకే, ఇక్కడ మీకు ఏం కనిపిస్తోంది? ఇప్పుడు మంచిగా చాలా షీప్ కనిపిస్తుంది కదా. ఆ షీప్ అన్నీ ఎక్కడ ఉన్నదంటే ఇట్ ఈస్ ఇన్ ది ఫెన్స్. ఒక ఫెన్స్ పెట్టేసి ఆ ఫెన్స్ మొత్తం, ఆ బార్డర్ మొత్తము ప్రొటెక్టెడ్గా ఉన్నాయి కదా. చూడండి ఎన్ని గొర్రెలు ఉన్నాయో కదా. అంకుల్కి చాలా గొర్రెలు ఉండే అన్నమాట. ఈ గొర్రెలన్నీ చాలా మంచివి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఆర్డర్గా, ఇరుకుగా ఉన్నా కూడా స్మైలింగ్గా ఉన్నాయి, చాలా హ్యాపీగా ఉన్నాయి. చాలామంది ఇట్లాంటి గొర్రెలు పెట్టినప్పుడు చాలా ఓపెన్ స్పేస్లో పెడతారు. కానీ ఈ అంకుల్ ఏం చేశాడంటే, ఆయనకున్న కొంచెం స్పేస్లో హీ హాజ్ పుట్ దెమ్ ఆల్ టుగెదర్ ఇన్ వన్ ప్లేస్, దో ఇట్ ఈస్ సో స్మాల్ స్పేస్ కదా. ఆ చాలా తక్కువ ప్లేస్లో ఎన్ని గొర్రెలు ఉన్నాయో చూడండి. ఆ గొర్రెలన్నీ చాలా మంచి. ఎందుకు మంచి అని చెప్తున్నానంటే, గొర్రెలు
నార్మల్గా అయితే అటు ఇటు జంప్ చేస్తూ ఉంటాయి, చాలా అసలు అల్లరి చేస్తూ గడిబిడి చేస్తూ ఉంటాయి. కానీ ఇవేమో ఒక్కటే చోట ప్రశాంతంగా ఏమీ అల్లరి చేయకుండా, ఏమీ తను ఏమి ఎప్పుడు ఫుడ్ పెడితే అప్పుడు వచ్చి ఫుడ్ తినేయి అన్నమాట. ఆ గ్రాస్ కూడా ఒకటే వెరైటీ ఫుడ్, ఎప్పుడు ప్రతిసారి ఒక గ్రాస్ తీసుకొస్తాడు నేతన్. ఆ నేతన్ పెట్టినప్పుడు ఆ గ్రాస్ తింటుంది. అయితే ఒకసారి నేతన్ కనిపించింది, అరే ఇదేంటి ప్రతిసారి నా గొర్రెలు ఒకటే గ్రాస్ తింటున్నాయి కదా, వేరే గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు, గొర్రెల్ని బయటికి తీసుకుని వెళ్తున్నారు, బయటికి తీసుకెళ్ళి ఫుడ్ తినిపిస్తున్నారు కదా, మంచి మంచి గ్రాస్ వేరే చోట్లలో అయితే మంచిగా ఫ్రెష్ గ్రాస్ ఉంటుంది, ఇదేమో నేను వేసేది ఎక్కడో బయట నుంచి తీసుకుని వస్తున్నది, మంచిగా ఉందో లేదో, అవి కొంచెం హెల్తీగా కూడా ఉండట్లేదు, కానీ హ్యాపీగా అయితే ఉన్నాయి, వాళ్ళకి కడుపు అయితే నిండుతుంది. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి దే ఆర్ హ్యాపీ ఇనఫ్. సో వాట్ విల్ డూ ఇస్, ఈ ఒక్కసారి విల్ టేక్ దెమ్ అవుట్ అని చెప్పి చూడండి గొర్రెలన్నిటినీ తీసుకొని నెమ్మదిగా వెళ్తున్నాడు. ఇక ఎంత బాగా ఆర్డర్గా వెళ్తున్నాయి చూడండి. మనం ఎప్పుడైనా వీబీఎస్కి బయటికి తీసుకుని వెళ్తే వీబీఎస్ లాస్ట్ 10th డే 11th డే ఏం చేస్తాము, అసలు లైన్లో నిల్చోండి, ముగ్గురుగా చేతులు పట్టుకొని నడవండి అని అంటే ఒక్కళ్ళు కూడా సరిగ్గా నడవరు. కానీ ఇవి చూడండి ఎంత ఆర్డర్గా నడుస్తున్నాయో. మనలో కొంతమంది కూడా మంచిగా నడుస్తారు, కానీ కొంతమంది ఉంటారు తుంటరిగా, కానీ వాళ్ళు ఏం చేస్తారనంటే పక్కనోడు వెళ్తున్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఈ గొర్రెలు అలా కాదనమాట, ఇవి చాలా మంచి గొర్రెలు. ఈ గొర్రెలు ఏం చేస్తున్నాయి, దేవర్ వాకింగ్, ఎంత ఆర్డర్డ్గా మంచిగా ఒక లైన్లో వెళ్తూ ఉన్నాయన్నమాట. హీ ఫెల్ సో హ్యాపీ. మంచిగా నేతన్ కూడా అదిగోండి చూడండి అట్లనే దూర ప్రాంతానికి, చాలా కొండల ప్రాంతానికి తీసుకెళ్ళడానికని ట్రై చేస్తూ ఉంటాడనమాట. అయితే ఒకరోజు ఇట్లనే రోజు తీసుకొస్తున్నాడు చూడండి, వెళ్తున్నారు కదా, ఎక్కడ ఇప్పుడు వాళ్ళ ఇల్లుకి అస్సలు కనిపించట్లేదు, చాలా దూరం వచ్చేసారు. అయితే ఈ దారిలో వెళ్తుండగా ఒక చోటుకి తీసుకుని వచ్చేసారు. చూడండి ఎంత స్పేషియస్ ఉందో, ఎంత గ్రాస్ ఉందో కదా. ఆ గ్రాస్ కూడా ఎక్కడుంది, పక్కన ఫ్లో అవుతున్న వాటర్ పక్కన ఉంది. ఎప్పుడు వాటర్డ్ గ్రాస్ ఏమవుతుంది, ఫ్రెష్గా ఉంటుంది కదా. దే ఫెల్ సో హ్యాపీ. ఇంకేంటి, మాకు చాలా మంచి ఫుడ్ వచ్చేసింది అని చెప్పి ఏం చేస్తుందంటే ఇక ఫుడ్ తినుకుంటూ ఇక గ్రాస్, ఒక గ్రాస్ కాదు అక్కడ చూడండి ఎన్ని కలర్ఫుల్ గ్రాస్ కనిపిస్తుంది కదా. కొన్ని ఫ్రెష్గా ఉన్నది, ఒక్కొక్క రకమైన గ్రాస్ అయితే ఇంకొక రకమైన గ్రాస్. సో వెళ్ళి ఇష్టం ఉన్నట్టుగా దానికి ఎక్కడ మంచిగా అనిపిస్తుంటే అక్కడంతా వెళ్ళేసి అవి తినేస్తూ ఉంటాయన్నమాట. తింటుండగా ఒకసారి వాళ్ళకి ఏమవుతుంది అని అంటే ఇంకా ఫుల్ అయిపోయింది, ఇక టైం అయిపోతుంది, చీకటి పడుతుంది అని చెప్పేసి, చీకటి అవుతుందని కొంత మ్యూట్ పెట్టేసుకోండి అమ్మా, అందరూ మాట్లాడద్దు ఎవరు. ఫుల్గా తినేసి వాళ్ళు చాలా స్టమక్ ఫుల్గా గొర్రెలు అన్నీ తినేస్తాయి అన్నమాట. ఈవినింగ్ కూడా అవుతుంది, ఈవినింగ్ అవుతున్నందుకు వాళ్ళు ఇక బయలుదేరదామని ఇక వాళ్ళు రెడీ అయిపోతాడు. నేతన్ అంటాడు, చలో ఇక మనము ఇంటికి వెళ్ళే టైం అయింది, వెళ్ళిపోదాం పదండి. ఇట్లాగా రోజు తింటున్నాయన్నమాట, తింటూ వస్తూ ఉన్నాయి. ఒక రోజు ఏమైందంటే ఈ గ్రాస్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాస్ అని చెప్పాను కదా, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాస్ కనిపించేటప్పటికి ఇంకా వాళ్ళకి ఒక్కళ్ళని కూడా హద్దులో పెట్టడానికి లేకుండా అయిపోయింది. మనం కూడా అంతే కదా, ఏదన్నా ఫుడ్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఫుడ్ ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు, ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇక ఇంట్లో రోజు పప్పులు ఆకుకూరలు ఇట్లా ఏదైనా 1, 2, 3 వెరైటీసే తింటాము. ఇక్కడ చుట్టూ చాలా వెరైటీస్ ఉన్నాయని ప్రతి డిష్ టేస్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇలాగే ఈ గొర్రెలు కూడా చాలా మంచి గ్రాస్ వచ్చింది, డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రాస్ ఉంది కదా, లెట్ అస్ ఈట్ అని చెప్పేసి ఒకళ్ళకొకళ్ళు పొంతన లేకుండా అటు ఇటు వెళ్ళిపోయి మొత్తానికి తినేస్తూ ఉంటాయి. ఇక ఈవినింగ్ రిటర్న్లో వచ్చేటప్పుడు చీకటి అయిపోయింది. వెనక్కి వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెము గ్రాస్ తక్కువ పడింది అనమాట. ఎట్లా గ్రాస్ అంత ఉంది కదా, గ్రాస్ ఎందుకు తక్కువ పడింది అని అంటే మనకి కొంచెము డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకి ఎంత పెద్ద ఫంక్షన్లోకి వెళ్ళినా కూడా
అన్ని ఐటమ్స్ ఒక 100 ఐటమ్స్ పెట్టినా కూడా ఒక డిసాటిస్ఫాక్షన్, అబ్బా ఆ ఐటమ్ ఉండుంటే సూపర్ ఉండేదిరా ఉంటారు. సో అలాగే ఒక గొర్రె అనుకుందంట, దాంట్లో గొర్రె అనుకుంది, దానికోసం వేటాడడం స్టార్ట్ చేసింది. అసలు ఎక్కడ దొరకట్లేదే, ఏదన్నా కొత్త ఫ్రెష్ ఐటమ్. పోయినసారి లాస్ట్ టైం ఒక గొర్రె చెప్పింది నాకు, ఈ గ్రాస్ అయితే చాలా బాగుంటుందని, కానీ గ్రాస్ ఎక్కడ దొరకట్లేదు, ఎక్కడ అని వెతుకుతూ ఉందన్నమాట. ఇంతలోపు హీ వాజ్ బీన్ టోల్డ్, ఒక్క నిమిషం చరణ్, ఇట్స్ నాట్ వర్కింగ్ మా, ఓకే. అయితే ఇంకా ఈవినింగ్ వెళ్తుంటే వాటర్ తాగడానికని నేతన్ ఏం చేశాడు, ఒక చిన్న, ఇందాక వాళ్ళు ఉండిన ప్లేస్ ఉంది కదా, వాళ్ళు ఎక్కడైతే పక్కన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ పక్కనే తాగడానికని నేతన్ వాటిని తీసుకుని వెళ్తాడు అనమాట. తీసుకున్నాక మంచి కడుపు నిండుగా వాటర్ కూడా తాగేసినాయి. ఫ్రెష్ వాటర్ కదా, సెటిల్డ్ వాటర్ కాదు. నార్మల్గా అయితే వాటికి చిన్నగా ఒక మేంజర్లో ఏదో సెటిల్డ్ వాటర్ తీసుకుని వచ్చి పెట్టేవాడు నేతన్, కానీ ఇప్పుడు ఫ్రెష్ వాటర్ దొరికినాయి. ఫస్ట్ సారి ఈ ప్లేస్కి వచ్చారు కాబట్టి ఆ ఫ్రెష్ వాటర్ అవి ఎంజాయ్ చేస్తున్నాయి అనమాట. కానీ చెప్పాను కదా, ఒక గొర్రె ఏమనుకుంది, నాకు ఆ గ్రాస్ ఒకటి ఏదైతే మిస్ అయిందో ఆ గ్రాస్ కావాలి కదా, అది ఎక్కడుందో వెతుక్కుంటూ పోదాము, ఏం చేద్దాము, సరే నా అంకుల్ తీసుకుని వెళ్తున్నారు కదా మాస్టర్ నేతన్, వెళ్ళేటప్పుడు నెమ్మదిగా ఒక పక్కకి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఏం చేస్తుంది, అది ఒక్క గొర్రె చూస్తున్నారా, ఒక్క గొర్రె పక్కకి వెళ్ళిపోయి నెమ్మదిగా వెతుక్కుంటూ ఇక్కడ దొరుకుతుందా గ్రాస్, అక్కడ దొరుకుతుందా అని వెతుక్కుంటూ వెళ్తుందనమాట. వెళ్తుంటే నేతన్ ఏం చేస్తాడు, ఒకటేసారి చూడండి నేతన్ ఏం చేస్తున్నాడు, హీ షౌటింగ్. ఒక్కసారి ఏమన్నాడు, గొర్రెలన్నీ తనవే కాబట్టి ప్రతి గొర్రెకి తను పేరు పెట్టుకున్నాడు అనమాట. ఇప్పుడు ఏదైతే అక్కడ దూరంగా వెళ్ళిపోతుందో ఆ గొర్రెని పిలిచాడనమాట. థింక్ దట్ ఇట్ ఈస్ పోతున్న గొర్రె పేరు ప్రవీణ్ అనుకో. నేతన్ అన్నాడు, ప్రవీణ్ కమ్ బ్యాక్ అనగానే వెంటనే అది తింటుంది కదా, వెంటనే నా మాస్టర్ పిలుస్తున్నారు అని చెప్పి వెనక్కి తిరుగుతుంది. వినింది కదా, గొర్రె విని వెనక్కి తిరిగింది. ఎవరు పిలిచారు, ఎవరో వేరే వాళ్ళు కాదు పిలిచింది తన మాస్టర్, వాళ్ళ నేతన్ మాస్టర్ అనమాట. నేతన్ వెనక్కి ఎందుకు తిరిగి చూసింది గొర్రె, ఎందుకంటే తన మాస్టర్ పిలిచారు. ఆ గొర్రెకి మాస్టర్గా నేతన్ చాలా రోజుల నుంచి తెలుసు, ఆయన వాయిస్ ఏంటనేది తనకి కరెక్ట్గా తెలుసు. కాబట్టి వెంటనే ఎంత దూరంలో ఉన్నా ప్రవీణ్ అని పిలిచిన వెంటనే ఆ గొర్రె ఏం చేసింది, వెనక్కి తిరిగి చూసిందనమాట. అయితే ఒకరోజు అది అట్లా గొర్రెల్ని అన్నిటినీ తీసుకొని వెళ్తుంటే ఒక లెపర్డ్ కనిపిస్తుంది. లెపర్డ్ దారిలో వస్తుంది అనమాట. చాలా గొర్రెలు ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి, మంచిగా ఫుడ్ తిని చాలా బాగా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా, ఒక దాన్ని తినేద్దాము అని చెప్పేసి నెమ్మదిగా వస్తుంది. ఈలోపు నేతన్ ఏం చేస్తాడు, గొర్రెల కాపర్ అంటే కాపర్ ఈజ్ నోబడీ అదర్ దాన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్ షీప్. కాబట్టి ఆ లెపర్డ్ని చూసిన వెంటనే మీరు గమనించినట్లయితే నేతన్ చేతిలో ఒక కర్ర ఉంది కదా, ఆ కర్రని తీసుకొని లెపర్డ్ని బాగా కొట్టేస్తాడు. ఎలా కొడతాడంటే అంటారు కదా చిత్తగా కొట్టేస్తాడని, అట్లా కొట్టేస్తాడు అనమాట. బాగా కొట్టేసేటప్పటికి అది ఏం చేస్తుంది, ఇంకా బ్రతుకుందా, చచ్చిపోయిన వెంటనే మళ్ళీ నేతన్ ఏం చేశాడు, ఆ గొర్రెలను అన్నిటినీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా ఇంటికి వెళ్తూ అన్నీ ఆలోచన చేస్తున్నాడు, ఎందుకు ఈరోజు ఇలాగైంది, ఎందుకు ప్రతిదీ చాలా డిస్టర్బ్డ్గా అయింది ఈరోజు అంతా, నేను ఈ ప్లేస్కి తీసుకురాకుండా ఉండాల్సింది, అయ్యో అనవసరంగా ఇంత డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయి, ఒకటేమో నా గొర్రె తప్పిపోబోయింది, ఒకటేమో ఒక లెపర్డ్ అటాక్ చేయడానికి వచ్చింది, ఎట్లాగబ్బా ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి అని హీ వాస్ లిటిల్ బిట్ చాలా డిస్టర్బ్డ్గా ఆలోచన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కానీ ఒక ఆనందం ఏంటంటే చూడండి, ఆయన స్మైల్ ఉంది కదా, ఇంత ఆలోచన చేస్తున్నా కూడా హీ స్టిల్ స్మైల్ అనమాట. ఎందుకు అంత స్మైల్ తోటి ఉన్నాడు అంటే హీ డిడ్ నాట్ లాస్ నాట్ ఈవెన్ అ సింగిల్ షీప్. ఒక్క గొర్రెని కూడా తను పోగొట్టుకోలేదు. తను ఎక్కడి దాకా, ఒక మనిషి లెపర్డ్ని ఎదుర్కోగలడా? నార్మల్గా కొంతమంది పిల్లిని చూస్తే కూడా భయపడతారు.
ఆఖరికి ఏదైనా కుక్క కనిపించినా పిల్లి కనిపించినా వాటిని అవి మనల్ని ఏం చెయ్యవు, బల్లి ఆఖరికి అవి మనల్ని ఏం చెయ్యవని తెలిసినా కూడా వాటికి భయపడతారు. కానీ నేతన్ ఏం చేశాడు? లెపర్డ్ని ఎదుర్కొన్నాడు. ఆ లెపర్డ్ తోటి ఫైట్ చేశాడు. తన దగ్గర ఉన్నది ఏదో పెద్ద గన్నో లేకపోతే పెద్ద స్వర్డ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ అ రాడ్, ఒక చిన్న కర్ర. ఆ కర్రతోటి హీ ఫాట్. ఆయనకు తెలుసు ఆ కర్రని అది జస్ట్ ఒక్కసారి కొరికి నమిలి పక్కన పడేస్తే ద సేమ్ వే నేతన్ని కూడా ఆ లెపర్డ్ తినేయగలదు అని తెలిసి కూడా నేతన్ ఏం చేశాడు? హీ అటాక్డ్. ఎందుకు? అది తన గొర్రెలని టచ్ చేయబోతోంది, చంపడానికి ట్రై చేయబోతోంది. కాబట్టి నేను చచ్చిపోయినా పర్వాలేదు, నా గొర్రెలు చచ్చిపోవద్దు. దట్ వాస్ హిస్ ఇంటెన్షన్. అది తన కోరికగా ఉండింది. కాబట్టి ఏం చేశాడు? వెంటనే ఆ కర్ర తీసుకున్నాడు. ఈ హ్యాపెన్ వాట్ మే అని అనుకున్నాడు, లెపర్డ్ మీదకి అటాక్ చేశాడు. చేసి అట్ లాస్ట్ గొర్రెని కాపాడుకున్నాడు. సరే, ఇంత అయిపోయిన తర్వాత వెళ్తూ ఉన్నాడు కదా, వెళ్తూ ఆలోచన చేస్తూ కూడా హీ ఈజ్ సో హ్యాపీ. అయితే ఇక రోజు నెక్స్ట్ టైం నుంచి ఏం చేశాడని అంటే, నా గొర్రెలు దే ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ, ఎందుకంటే దే ఆర్ ఈటింగ్ గుడ్ ఫుడ్ అవుట్ సైడ్. ఓకే, ఇంట్లో ఉంటున్నది, ఇంట్లో ఫుడ్ కూడా మంచిదే, అవుట్ సైడ్ ఫుడ్ కూడా మంచిదే. కొంతమంది ఇంట్లో ఫుడ్ బయట ఫుడ్ తిన్న తర్వాత ఇంట్లో ఫుడ్ నచ్చదు చాలామందికి. బాగా బయట చాలా డిఫరెంట్ ఐటమ్స్ తినేస్తారు. నాన్ వెజ్ ఐటమ్స్ తింటారు, తర్వాత వెజ్ ఐటమ్స్ తింటారు. వాళ్ళు ఏదన్నా ఉంటే ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి ఆ చాక్లెట్ అని, ఈ బిస్కెట్ అని, ఆ ఏదో సంథింగ్ విచ్ దే లైక్ బయట నుంచి, విచ్ వీ కాంట్ గెట్ అట్ హోమ్, దే ట్రై టు బ్రింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఒక్కొక్కసారి పాసిబ్లీ కొంతమంది ఫ్యామిలీస్ కూడా బయట నుంచి తెప్పించుకుంటారు. ఐఎమ్ నాట్ టెలింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. Yes, we can bring it, but we should not skip off things which are done prepared at home. ఇంట్లో ఫుడ్ ఎంతైనా మంచిది. ఇప్పుడు ఎవరైనా ధైర్యం చేయగలరా? ఎవరు ధైర్యం చేయరు కదా. సీజన్ అలాంటిది, సిట్యువేషన్ అలాంటిది. కాబట్టి జాగ్రత్త. ఒక స్టేజ్ వరకు మనము కొన్ని చేయగలం, కొన్ని వీ షుడ్ నాట్ డూ అండ్ వీ కాంట్ డూ. ఈవెన్ వీ ట్రై టు డూ, మనం చేయాలనుకున్నా కూడా పరిస్థితులు బాగుండవు. అవి ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్ ఎట్ ఎనీ ప్లేస్. ఓకే, కమింగ్ టు అవర్ స్టోరీ. ఇక ఇది ఆలోచన చేసి స్టోరీ నేతన్ ఏం చేశాడంటే, సరే పర్వాలేదు, ఐఎమ్ దేర్ ఫర్ మై షీప్, లెట్ దెమ్ గో అవుట్, లెట్ దెమ్ హ్యావ్ వాట్ ఎవర్ దే వాంట్, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్. పర్వాలేదు, బట్ ఐ సీ టు ఇట్ దట్ దే ఆర్ ఇన్ లిమిట్స్. వాళ్ళు దూరంగా వెళ్ళిపోకుండా నేనే జాగ్రత్త తీసుకుంటాను. కొన్నిసార్లు మనల్ని ఎంత జాగ్రత్త పెట్టాలనుకుంటే మనం అంత దూరం వెళ్ళిపోతూ ఉంటాం కదా. లైఫ్లో మన పిల్లలనే కాదు, చాలామంది పెద్దవాళ్ళు కూడా, ఎంతోమంది చిన్నపిల్లలు ఎస్పెషల్గా ఏదైతే వద్దని చెప్తామో అదే చేస్తూ ఉంటారు. మళ్ళీ అంటారు నేను చేయలేదాగో తన పక్కన వాళ్ళు చేశారు, అందు గురించి నేను చేస్తున్నాను. ఐఎమ్ నాట్ డూయింగ్, ఐఎమ్ జస్ట్ హియరింగ్. వాళ్ళు సండే స్కూల్లో కూర్చున్నప్పుడు ఆంటీ చెప్తారు మాట్లాడద్దు అని. ఎందుకు మాట్లాడుతున్నారని ఎవరినైనా ఇద్దరిని కలిపి, నేను కాదా ఆంటీ, అగో తను మాట్లాడుతున్నాడు కదా. వీ ఆల్ డూ దాట్. అయితే అలాంటివి మిస్టేక్స్. సో ఇప్పుడు ఈ స్టోరీ రిలేటెడ్గా మనము ఈ స్టోరీ దేనికి రిలేట్ అయి ఉంది అని అంటే, మీరు అందరు బైబిల్స్ ఉన్నాయి కదా మీ చేతిలో. నేను చెప్పినప్పుడు ఒక వాక్యము Psalm 23 ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోండి. అలాగే ఎవరైనా ఒకళ్ళు John 10:11 తీసి రెడీగా పెట్టుకోండి. John 10:11. సో నేను చెప్పినప్పుడు John 10:11 చదువుదురు. ఇప్పుడు ప్రస్తుతానికి Psalm 23 చూసుకుందాం. Psalm 23 ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి మ్యాక్సిమం మెంబర్స్కి అసలు సండే స్కూల్లో ఫస్ట్ ఈజీగా నేర్చుకునేది, అబ్బా రెగ్యులర్గా నేర్చుకునే వాక్యం ఏంటి అనంటే ఇట్ ఈస్ Psalm 23 కదా. ఒకసారి చదువుకుందామా ఏముందో. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షెల్ నాట్ వాంట్.
ఏమని ఉంది? ఐ షల్ నాట్ వుడ్ అంటే నాకు ఏం వద్దు అని అర్థము. నీకు ఎప్పుడు వద్దు అని చెప్తావు నువ్వు చెప్పు. ఎప్పుడు వద్దు అంటావంటే వెన్ వీ రియల్లీ ఆర్ ఫిల్డ్ దెన్ విల్ సే నో, నాకు వద్దు, నాకు ఏం అవసరం లేదు, ఇంకా ఐఎమ్ సఫిషియంట్, నేను మొత్తం కంటెంట్గా ఉన్నాను, ఐఎమ్ వెరీ మచ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్, నేను ఏమైతే దేవుడు నాకు ఇచ్చాడో వాటితో నేను తృప్తిగా ఉన్నాను, నాకు ఇంకేం అవసరం లేదు అన్నట్టుగా ఉంటారు. ఎప్పుడు ఏం లేకపోయినా కూడా ఆ మాట చెప్తావా? లేదు కదా. మనము అవన్నీ పొందుకున్న తర్వాత మాట చెప్తాం. సెకండ్ వర్స్లో ఏముంటుందంటే హీ మేకెత్ మీ లై డౌన్ ఇన్ గ్రీన్ ప్యాస్చర్స్. ఇక్కడ కూడా నేతను ఏం చేశాడు తనని? గొర్రెలన్నిటినీ తీసుకుని వెళ్ళాడు కదా, గ్రీన్ ప్యాసెస్ మొత్తం గ్రీన్ దారిలో పెట్టినాడు. ఎక్కడ అంత గడ్డి మొత్తం ఫుల్గా ప్లేస్ ఉంది కదా, అసలు మొత్తము రాళ్లే కదా అక్కడంతా, లేదు మొత్తము గ్రాస్, ఎంత గ్రీన్ గ్రాస్ ఉంది కదా, మంచి. అంటే దేవుడు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్ళినా కూడా హిల్ పుట్ us ఇన్ ఎ గుడ్ ప్లేస్ వేర్ వీల్ బీ సఫిషియంట్ విత్ ఎవ్రీథింగ్. మనకి ఇది లేదు అని లేకుండా ప్రతి ఒక్కటి దేవుడు మనకి సహాయం చేసే ప్లేసెస్లో మనల్ని పెడతారు. కొన్నిసార్లు కొంతమందికి ఎస్ టు ప్రూవ్ దట్ హీ ఈజ్ ఆర్ గాడ్, హీ ఈజ్ ఆర్ ప్రొటెక్టర్ అని తెలియడం గురించని కొన్నిసార్లు ఇక్కడ చూడండి థర్డ్ వర్స్లో హీ రిఫ్రెషెస్ మై సోల్, హీ గైడ్స్ మీ అలాంగ్ ద రైట్ పాత్స్ ఫర్ హిస్ నేమ్ సేక్. ఇతను నేతన్ ఏం చేస్తున్నాడు? వాట్ హీ ఈస్ డూయింగ్ ఇక్కడ చూడండి, హీ ఈస్ టేకింగ్ దెమ్ టు అ గుడ్ ప్లేస్ కదా. చూడండి తన కర్ర వాడుతున్నాడు, తన చేయి వాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? ఇక్కడ ఉంది ఫోర్త్ వర్స్లో చూడండి, యోర్ రాడ్ అండ్ యోర్ స్టాఫ్ దే కంఫర్ట్ మీ. ఎస్, కొన్నిసార్లు మమ్మీ వాళ్ళు కానీ టీచర్స్ కానీ స్టిక్ యూస్ చేయకుండా లేదంటే చెయ్యి యూస్ చేయకుండా మనము బిహేవ్ చెయ్యం. వాళ్ళు యూస్ చేసేలాగా డెఫినెట్గా మన బిహేవియర్ ఉంటుంది. దాంతో ఏమవుతుంది? వాళ్ళు కర్ర వాడాలి లేదంటే చెయ్యి వాడాల్సి వస్తుంది. దేవుడు కూడా మనకన్నీ ఫుల్ సఫిషియెంట్కి ఇప్పుడు గ్రీన్ పాస్టర్స్కి తీసుకెళ్లారు కదా, అంత మంచి ప్లేస్కి తీసుకుని వెళ్ళాడు. చూడండి ఎంత మంచి ప్లేస్ ఉందో. ఇవన్నీ మర్చిపోతారు ఎప్పుడైతే కర్ర వాడడం స్టార్ట్ చేస్తారు. మమ్మీ వాళ్ళు కూడా, డాడీ వీళ్ళంతా మనకి ఎంతో కష్టపడి మనకు అన్నీ ప్రొక్యూర్ చేస్తారు ఇన్ గాడ్. అవునా? దేవుని సహాయాన్ని బట్టి వాళ్ళు ఎంతో కష్టపడి మనకి ప్రతి ఒక్కటి హెల్ప్ చేసి ప్రొక్యూర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రొక్యూర్ చేసిన అన్నిటిని పక్కన పెట్టేసి ఏదైతే లేదో దాన్ని పట్టుకొని వేలాడతాం. నాకు అది లేదు, నాకు ఇది లేదు అని అంటూ ఉంటాము. కానీ ఉన్న దాంతో ఎంతైతే అవసరమో డాడీకి మమ్మీకి తెలుసు కదా. అలాగే ఇక్కడ నేతన్కి ఎలాగైతే ఆ గ్రీన్ పాస్టర్ దగ్గరికి తీసుకొచ్చి మంచిగా తినబెట్టాడు. కానీ దాంట్లో ఒక గొర్రె ఏమనుకుంది, ఇంత గ్రాస్ ఉంది కానీ ఒకటి అది మిస్ అవుతుంది, ఆ ఒక గ్రాస్ అది దొరికితే బాగుండు అని ఎలాగైతే అనుకుందో, మనం కూడా కొన్ని విచ్ వీ రియల్లీ డూ వాంట్ అట్ దట్ సిట్యుయేషన్, మనకి అది అవసరం ఉండదు ఆ టైంలో. అంటే అది లేకపోయినా పర్వాలేదు, కానీ విల్ గో బిహైండ్ ఇట్, దాని వెనక వెళ్తూ ఉంటాము, ట్రై చేస్తూ ఉంటాం, నాకు అది కావాలి నాకు కావాలని. ఎక్కడ ఎందుకు ఇది ఎలా కనిపిస్తుందంటే మనకి గ్రీన్గా మొత్తం దూరం ఎంతో ప్లేస్ కదా. మనం కూడా స్కూళ్ళకి పోతాము, ఇంట్లో ఉంటే కెన్లో ఉన్నప్పుడు దాంట్లో ఏమంటారు మంచిగా ఫెన్స్లో ఇరుగ్గా కూర్చుని ఉన్నాయి కదా ఇన్ని రోజులు, అవి అప్పుడేమనిపించలేదు వాటికి. ఇవన్నీ ఆశలు లేకుండానే ఎందుకు ఇస్తున్న ఫుడ్ తింటున్నాయి, మంచిగా బ్రతుకుతున్నాయి, సఫిషియెంట్గా కడుపు నిండుగా తింటున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి విశాలమైన ప్లేస్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా తినచ్చు కదా. అక్కడ వచ్చినప్పుడు మంచిగా తినేసినాయి. తిన్న తర్వాత అది కావాలి ఇది కావాలి, ఈ గ్రాస్ పుగ్గ బాగుంది, ఈ గ్రాస్ బాగుంది. అలాగే మనం కూడా పిల్లలుగా ఈ లోకంలో స్కూల్స్కి వెళ్తాము, పార్క్లకు వెళ్తాము, చాలా చోట్లలో తిరుగుతూ ఉంటాం కదా. అందరినీ చూస్తూ ఉంటాము. కొంతమంది వేరే రిలీజియన్ ఫ్రెండ్స్ ఉంటారు మనకి, వాళ్ళు అంటారు అరే ఈ ప్లేస్కి పోదాం పదండి, ఆ ప్లేస్కి పోదాం పదండి. కానీ వీ నో సినిమాకి పోదామా అంటే నో అని చెప్పాలి.
ఎందుకు వెళ్ళకూడదు, వీ నో ఆల్ దట్ రీజన్స్ కదా. ఇప్పుడు అది రీజన్స్ అవన్నీ చెప్పేది ఇప్పుడు టైం లేదు, కానీ కొన్ని ప్లేసెస్కి వీ షుడ్ నాట్ బీ గోయింగ్. అండ్ టు అన్ ఎక్స్టెంట్ వీ షుడ్ నాట్ బీ విత్ చాలా ప్లేసెస్లో మనం అసలు ఆ ప్లేసెస్ని రిజెక్ట్ చేసిన వాళ్ళముగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము ఈ లోకంలో ఉన్నప్పుడు, నన్ను ఎవరు చూడట్లేదు కదా, మమ్మీ డాడీ ఎవ్వరు లేరు ఇప్పుడు నాతో, నేనున్నది నా ఫ్రెండ్స్ తోటి కదా, లెట్ మీ గో వన్స్. ఎవరు చూస్తున్నారు, పర్వాలేదులే. ఎవరు చూస్తున్నారు? మమ్మీ చూడనవసరం లేదు, డాడీ చూడనవసరం లేదు. ఎవరు చూస్తున్నారు? ఆర్ గాడ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ కదా, హీఈస్ ఆర్ షెపర్డ్. మనము తన గొర్రె పిల్లలుగా ఉన్నాం. గాడ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ అస్. వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఇనఫ్ అండ్ వీ షుడ్ బి కాషియస్ దట్ హీ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్. మనల్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు అనే గ్రహింపు మనం కలిగి ఉండాలి, ఎవరైనా మమ్మీ డాడీ వాళ్ళు లేకపోయినా. కొంతమంది గవర్నమెంట్ రూల్స్ పెట్టారు కదా, ఆ రూల్స్ ఏమని పెట్టారు, పలానా చోటికి వెళ్ళినప్పుడు ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మాస్క్ పెట్టుకొని వెళ్ళండి, బీ ప్రొటెక్టెడ్, కొంచెం దూరంగా ఉండండి, శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. ఎవరి కోసం చెప్తున్నారు? మన కోసమే కదా చెప్తుంది. వాళ్ళ కోసమా? వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ వస్తుందా? మనమే కదా మంచిగా కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది, ఈ కరోనా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అది ఇట్ ఈస్ ఫర్ అవర్ బెనిఫిట్. లైక్ వైజ్ గాడ్ ఈజ్ ఆల్సో సేయింగ్ డోంట్ గో దేర్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. ఇన్స్టెడ్ ఆఫ్ అది నీకు మంచి చేయడానికంటే చెడు ఎక్కువగా చేస్తుంది, డోంట్ గో దేర్ అని చెప్తా ఉంటుంది. కానీ విల్ నెవర్ లిజన్ టు దెమ్ కదా. గాడ్కి మనం ఎప్పుడు వినం, నెమ్మదిగా అట్లా అని స్కిప్. మమ్మీ అంటుంది, అరే డోంట్ గో అవుట్, అక్కడ ఆడకు, ఇటు వచ్చేసేయి. మమ్మీ 2 minutes, నేను అక్కడి దాకా వెళ్ళాను, ఇక్కడి వరకే వెళ్తాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకురా అక్కడ దాకా వెళ్ళావు, అక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా అంటే, నేను ఆడుకుంటున్న బాల్ అక్కడి దాకా వెళ్ళిపోయింది మమ్మీ, అందు గురించే తీసుకోవడానికి వెళ్ళాను. హూ వాజ్ యూ టు త్రో ఆల్ ది వే టిల్ దేర్? నీకు అక్కడ దాకా పోతుందని తెలుసు కదా, ఎందుకు ఆడాలి? యూ షుడ్ బీ ఇన్ ది ప్రొటెక్టెడ్ ఏరియా. తెలిసి కొన్ని అలాంటివి చేసేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమవుతుందని అంటే వాంటెడ్లీ కూడా అక్కడ దాకా వెళ్దాము, ఇంకొంచెం దూరం వెళ్దాము, పర్వాలేదులే అని వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు కూడా ఎన్నోసార్లు మనకి అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తూ ఉంటాడు. బట్ స్టిల్ మనం ఏం చేస్తాము, పర్వాలేదులే, దేవుడేంటి ఒక్కసారి మనము అడిగిన వెంటనే క్షమిస్తాడు కదా, లెట్ us డూ దిస్ అండ్ ఆస్క్ ఫర్ ద ఫర్గివ్నెస్. బైబిల్లో రాసింది ఏముంది, వాట్ ఎవర్ the sin you do, then come to me, I'll forgive you. అంతేనా ఉంది? ఇట్ డజంట్ మీన్ దట్ ప్రతిసారి సిన్ చెయ్యి క్షమాపణ పొందు కాదు. యూ షుడ్ నాట్ గో బ్యాక్ అగైన్ టు డూ దాట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దొంగతనం చేసినావు, అయ్యో సారీ ప్రభా, నాకు ఇది నేను దొంగతనం చేస్తున్నాను, నాకు క్షమించు అని అడుగుతావు అనుకో, యూ షుడ్ నాట్ డూ దాట్ మిస్టేక్ అగైన్. That is called forgiveness. You come, ask for forgiveness, again you go and again you rob something, again you steal something, again you do something mistake, come back, ask for forgiveness. This is not going to happen. Okay? Once it is forgived, నీవు దానికి దూరం ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి, ఎంత అయితే అంత సాధ్యమైనంత వరకు. క్షమాపణ ఉంది అన్నట్లుగా లీనియన్స్గా తీసుకోవద్దు. ఇక్కడ ఇంత స్పేషియస్ ప్లేస్కి వచ్చేసిన తర్వాత ఏమవుతుందంట, వాళ్ళకి చాలా గ్రీన్ కనిపించేటప్పటికీ అవి ఏదైతే ఉన్నదాంతో సాటిస్ఫైడ్ కాకుండా లేని దాని గురించి చూసుకున్నారు. ఇక్కడ వాటర్ కూడా తాగేసినారు, సంషియస్ వాటర్ ఎప్పుడు మంచిగా, చాలామంది ఎప్పుడు వాటర్ తాగుతారు అని అంటే వెన్ దే ఆర్ ఫీలింగ్ సో థర్స్టీ, ఇంకా స్టొమక్ ఫుల్ అయిపోతుంది, అప్పుడు కొంతమంది అది తాగుతారు. ఎందుకంటే వాటర్ తాగేస్తే తినడానికి ఏమీ ఉండదు. ఇక్కడ వాళ్ళకి ఏమైంది, మంచిగా ఫుల్ గ్రాస్ కనిపించేసింది కదా, అక్కడ గ్రాస్ కనిపిస్తే నాకు మళ్ళీ వాటర్కి ప్లేస్ గ్రాస్ మళ్ళీ ఎప్పటికి దొరుకుతుందో అన్నట్టుగా బాగా ఎక్కువగా తినేసింది. ఇంకా ఈ చీకటి అయిపోతుంది, ఇంటికి వెళ్ళాలి. నేతన్ పని ఏంటి, అన్నం తినాలి, నీళ్లు తాగాలి అన్నట్టు చూసుకునేది తన పని. వాటిని ఏం చేశాడు, వాటర్ దగ్గర తీసుకుని వచ్చి వాటర్ తాగిపించేశాడు.
మొత్తము నేతన్ పని సఫిషియెంట్. తను ఏం చేయాలనుకుంటున్నాడో హీఈస్ డూయింగ్, ఏమీ తప్పు లేకుండా ఏమీ తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు. కానీ ఈ గొర్రెలు ఏం చేస్తున్నాయంటే అదిగో నాకు ఏదో కావాలి అన్నట్టుగా వెళ్ళిపోతున్నాయి, ఉన్నదాంతో సఫిషియెంట్ కాకుండా. మనం కూడా దేవుడు ఏదైతే ఇచ్చినాడో దాంతో వీ షుడ్ బీ హ్యాపీ. ఎంతమంది నాకు ప్రభా కరోనా రాకుండా కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంతవరకు నాకు మంచి హెల్త్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ, కరోనా రానందుకు థ్యాంక్ యూ చెప్పినావు, కానీ నీకు కనీసము జ్వరం కూడా రాకుండా కాపాడుతున్నందుకు ఎంతమంది వర్షిప్ చేస్తున్నాడు దేవుడికి. ఏదో పెద్ద డిసీజ్ రాకపోతేనే వర్షిప్ చేయడం కాదు, రోజు దేవుడు నీకు కాపాడుతున్నాడు, దానికి కూడా యూ షుడ్ బీ హ్యాపీ ఫర్ కదా. అయితే ఇక్కడ పిలిచిన వెంటనే కూడా ఏం చేసింది, వినింది. మనం కూడా తప్పు చేసినప్పుడు దేవుడు చాలా మాటలు చెప్తా ఉంటాడు కదా, యు డోంట్ గో దేర్, యు కమ్ బ్యాక్, ఇక్కడ వెళ్ళకు, దిస్ ఇస్ రాంగ్. ఎలా అన్నా నాకు దేవుడు ఎప్పుడు మాట్లాడాడు కదా, ప్రవక్తలతో కదా మాట్లాడతారు అని అంటారా? ఎస్, దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడరు, వాక్యం ద్వారా మాట్లాడతారు. అసలు నువ్వు వాక్యం చదువుతున్నావా రోజు? మార్నింగ్ లేచిన వెంటనే, ఈవినింగ్ పడుకునే ముందు, రైట్, 2 సార్లు చేయాలి. అండ్ ఇంకొకసారి ఫ్యామిలీ ప్రేయర్లో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడైతే వాక్యానికి వినడానికి నువ్వు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తావో అప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. అయితే ఇప్పుడు నేతన్ కూడా ఆ గొర్రెను పిలిచినప్పుడు వెంటనే ప్రవీణ్ కమ్ బ్యాక్ అని తనని ఆ గొర్రెను ఎలాగైతే పిలిస్తే వెంటనే అది వినిందో, విని వెనక్కి తిరిగి చూసింది, అమ్మో మై మాస్టర్ ఈస్ కాలింగ్ మీ, ఐ షుడ్ నాట్ గో దేర్ అని చెప్పి వెనక్కి వచ్చేసింది కదా. ఆ మాదిరి మనం కూడా ఏదైనా తప్పు చేస్తున్నట్లయితే ఆ తప్పుకి దూరంగా వచ్చేసేయాలి. ఆ తప్పు తెలుసు, అది రాంగ్ అని తెలిసిన తర్వాత వీ షుడ్ నాట్ గో దేర్, అవునా? అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ లెట్ అదర్స్ ఆల్సో డూ దట్ కదా. కొంతమంది అట్లా ఏదన్నా రోడ్ మీద అట్లా వెళ్తూ ఉన్నప్పుడు ఏదన్నా పాట్ హోల్ వచ్చిందనుకోండి, ఏదన్నా అదే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇట్లా వాటర్ స్టాగ్నేట్ అయి ఉన్న చోట కొంచెం గుంతలు ఉంటాయి. ఒక చోట అట్లా దాటుకోవడానికి ట్రై చేస్తూ ఎవరైనా చూశారు, అయితే తప్పించుకొని వెళ్ళిపోయినారు. ఇంకొక ఫ్రెండ్ వస్తున్నాడు, ఆ ఫ్రెండ్ కాదు ఇంకొక ఎనిమీ కూడా, అంటే నీకు ఫ్రెండ్ కాదు, నీకు ఎప్పుడో వాళ్ళు నీకు హర్ట్ చేశారు ఏదో విషయంలో, కొట్టడమో తిట్టడమో లేకపోతే ఫాల్స్ విట్నెస్ చేయడమో ఏదో ఒకటి చేశారు. అతను ఆ పాట్ హోల్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు వస్తున్నావు కదా గుంతలు పడుతూ నెమ్మదిగా పడు అని వెయిట్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వీ షుడ్ నాట్ డూ లైక్ దట్. వీఆర్ చోజన్ చిల్డ్రన్ కదా, మనల్ని దేవుడు రూపించుకున్నాడు, మనల్ని ఏం చేశాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి వీ షుడ్ బీ కాషియస్ అండ్ వీ ఆల్సో హ్యావ్ టు టెల్ అదర్స్ దట్ షో లవ్ విచ్ గాడ్ షోడ్ టువర్డ్స్ యూ. దేవుడు నీ పైన ఏదైతే ప్రేమ చూపించాడో అదే ప్రేమ వాళ్ళకు కూడా చూపించాలి. వాళ్ళకి ఏం చెప్పాలి, నో యూ కమ్ ఫ్రమ్ దట్ సైడ్, అక్కడ పాట్ హోల్ ఉంది, వాటర్ ఉంది, గుంత ఉంది, పడిపోతావు, కమ్ ఫ్రమ్ దిస్ సైడ్ అని చెప్పాలి. సో దాట్ అలాంటి నీకు ఎప్పుడైనా చెడు చేసిన వాళ్ళు కూడా నీకు మంచి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా వాళ్ళని కూడా అలాగే కష్టపెట్టాలని ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి నీకు ఏం తేడా లేదు. కాబట్టి బెటర్ యు హెల్ప్ them not to fall into that pothole and show the love towards them which God showed on you. ఇక్కడ కూడా లెపర్డ్ లాంటివి మనకి ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయి. ఇప్పుడే చెప్పాను కదా, మన ఫ్రెండ్స్ ఉంటారు, మన కలీగ్స్ ఉంటారు, చాలామంది ఫ్రెండ్ సర్కిల్స్లో చాలామంది, ఈ సర్కిల్ ఒకళ్ళు కాదు కొంతమంది అట్లా వెళ్ళాలి, ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. అలాంటి వాళ్ళలో ఎవరో ఒకళ్ళు నాటిగాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారనంటే ఇగో ఇట్లాగా మనకి హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు, యాజ్ లైక్ లెపర్డ్. ఈ ఏదో ఒక మంచి గొర్రెని పట్టుకొని తినేద్దాం అన్నట్టుగా, అంటే ఎవరైనా ఒక ఫ్రెండ్ని పట్టుకొని విల్ రూన్ హిమ్, ఏదన్నా చేసేద్దాం వీళ్ళకి అన్నట్టుగా ట్రై చేస్తూ ఉంటారు. కానీ మన గాడ్ ఏం చేస్తాడు, హీ విల్ ప్రొటెక్ట్ అస్ అనమాట. ఏం చేస్తాడు, హీ విల్ ప్రొటెక్ట్ అస్ యూజింగ్ హిస్ రాడ్, అంటే
వాళ్ళని కొడతాడు అని కాదు, వాళ్ళకి దూరం పెట్టడానికి మనకి ఒక ఛాన్స్ కలుగజేస్తాడు అనమాట. అట్ ద సేమ్ టైం మనం కూడా దేవునికి ఎంతో క్లోజ్గా ఉండాలి. ఇక్కడ ఎంత ఆర్డర్గా నేతను తీసుకుని వెళ్తున్నప్పుడు గొర్రెలు ఉన్నాయో అదే మాదిరి ఆ గొర్రెలకి తగ్గట్టుగా మనము ఒక ఆర్డర్గా వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, మనకు అక్కడ ఫెన్స్లో స్టార్టింగ్లో ఫెన్స్లో ఎలా ఉండినాయో ఆ ఫెన్స్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఎంత మంచిగా ఆర్డర్లో ఉన్నాయో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎట్లాగా డిస్టర్బ్డ్గా ఉన్నాయి చూడండి. అసలు ఎక్కడ అటు ఇటు వెళ్ళిపోయి ఇగో ఇక్కడ కొన్నే ఉన్నాయి. అసలు ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో, ఇక్కడ కొన్నే ఉన్నాయి. ఎందుకు? లెపర్డ్ని చూసి భయపడి వెళ్ళిపోయినాయి. మనం కూడా కష్టం వచ్చినప్పుడు భయపడకూడదు. ఎస్, మై గాడ్ ఈజ్ దేర్, మై గాడ్ విల్ హెల్ప్ మీ. ఎగ్జామ్స్ వచ్చినప్పుడే కాదు, ప్రభువా నాకు ఎగ్జామ్స్లో హెల్ప్ చేయి, నాకు ఈరోజు ఏమంటారు ఒక యూనిట్ టెస్ట్ ఉంది, ఒక అసైన్మెంట్ ఉంది, లేదంటే ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంది, నాకు హెల్ప్ చేయి ప్రభువా, లేదనంటే సమ్మేటివ్ అసెస్మెంట్ ఉంది, లేకపోతే స్లిప్ టెస్ట్లు ఉన్నాయి. ఏదో ఒకటి ఉట్టి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లేకపోతే నీకు ఏదో కష్టం వచ్చినప్పుడే ప్రేయర్ చేయడం కాదు, ప్రతిదానికి ప్రతిరోజు ప్రేయర్ చేయాలి. నీవు బయటికి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకోవాలి, వచ్చేటప్పుడు ప్రేయర్ చేసుకోవాలి. వచ్చినప్పుడు ఏమని ప్రేయర్ చేస్తావు? థ్యాంక్ యూ, ముందు వర్షిప్ చేసి థ్యాంక్ యూ ఇప్పుడు వరకు నాకు ప్రొటెక్ట్ చేసి ఇంటికి తీసుకుని వచ్చినావు, ఇక్కడ కూడా నాకు హెల్ప్ చేయి, దట్ ఐ బీ యాజ్ యువర్ చైల్డ్. మంచిగా బ్రతికేలాగా హెల్ప్ చేయి అని కాదు చేయాల్సింది, నీకు తగ్గ జీవితాన్ని నువ్వు ఎలాగైతే నన్ను జీవించమని చెప్పావో మంచి పీస్ఫుల్ లైఫ్ని అట్లాగా నేను జీవించడానికి నాకు సహాయం చేయని ప్రేయర్ చేయాలి. అలాగే జీవించడం అని అంటే ఏముంది? 10 కమాండ్మెంట్స్లో ఏముంది? అది చేయొద్దు, ఇది చేయదు, ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లికబుల్ ఉంటాయన్నమాట. గాడ్ ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలని చెప్పినవి కదా కమాండ్మెంట్స్, అవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. గాడ్ ఎట్లా నడవమన్నాడో నడువు, ఆ మాదిరి కనుక నువ్వు నడవడానికి సహాయం చేయమని అడిగితే ఇవన్నీ ఆటోమేటిక్గా అవన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలని నువ్వు ప్రేయర్ చేయని అవసరం కూడా ఉండదు. When you are really living for the Lord as the child of God, you need not specifically pray for anything. He will procure in His time to you in His own way. పర్ఫెక్ట్గా మనకి ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు మనకి కరెక్ట్గా తను దయచేసే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ ముందుకు వస్తే ఇక్కడ మంచిగా ఆర్డర్లో వెళ్తున్నాయని చెప్పాను కదా. John 10:11 ఎవరైనా ఒక్కళ్ళే చదవాలి. ఒకళ్ళు చదువుతున్నారని తెలిసిన వెంటనే మిగతా వాళ్ళందరూ I'm the good shepherd. The good shepherd gives his life for the sheep. John chapter 10 verse 11. వెరీ నైస్. ఇక్కడ ఏమని రాస్తుంది? ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, ద గుడ్ షెపర్డ్ గివ్స్ హిస్ లైఫ్ ఫర్ ది షీప్. ఇందాక నేతన్ ఏం చేశాడు? తన షీప్స్ కోసమని ఏం చేశాడు? తన షీప్ కోసమని తన లైఫ్ ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయాడు కదా. అలా ఇప్పుడు టెల్ వెదర్ ది నేతన్ ఈజ్ ది గుడ్ షెపర్డ్ ఆర్ నాట్. అవునా కాదా? Good shepherd. Shepherd. Yes. ఎందుకు? వై హీ ఈజ్ ఎ గుడ్ షెపర్డ్? Because he took care of the sheep. ఎస్, హీ Because he వాజ్ sacrificed his life for chips. ఎగ్జాక్ట్లీ, హీ వాజ్ రెడీ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్ ఫర్ ది షీప్. ఓకేనా? అయితే ఇన్ ద సేమ్ వే ఈవెన్ జీసస్ డైడ్ ఫర్ అస్. మనము జీసస్ ఈజ్ ఆర్ షెపర్డ్, వి ఆర్ షీప్. ఇప్పుడు చెప్పండి, జీసస్ చనిపోవాలా? అసలు నిజానికి చనిపోవద్దు కదా, కానీ ఎవరి కోసం చనిపోయారు? For us. మన కోసం చనిపోయారు, మనందరి కోసము, మన పాపాల గురించి అని, ఇంకా రెమిషన్ కోసం అని తను చనిపోయారు. యాజ్ లైక్ నేతన్ ఎలాగైతే తన షీప్ కోసమని నేను చనిపోయడానికైనా రెడీ అని ముందుకు ఎలాగ వెళ్ళిపోయాడో, కానీ జీసస్ హీ డైడ్ ఫర్ అస్. నేతన్ జస్ట్ చనిపోతే పర్వాలేదు అనుకొని వెళ్ళాడు, కానీ జీసస్ అయితే మన కోసం చనిపోయాడు. సో దట్ రెమిషన్ కోసమని ఆ బ్లడ్, ఆ ప్రెషస్ బ్లడ్ మన కోసం చిందించి ఆ రక్తం ద్వారా మనకి పాప విమోచన కలుగజేయడం గురించని తను ఆ క్రూసిఫిక్షన్ వరకు వెళ్ళిపోయాడు. నిజానికి నీకు నాకు
ఆ శిక్ష. నిజంగా ఆ క్రూసిఫిక్షన్ గనక మనకు వెయ్యాలని అంటే ప్రాబబ్లీ నోబడీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ అ సెయిలింగ్ బోట్. అందరూ క్రూసిఫిక్షన్ అసలు క్రాసే ఉండేయేమో, ఇళ్ళకి బదులు క్రాస్లే ఉండేయేమో మొత్తం. ఎందుకంటే అందరికీ శిక్ష వేయాలి. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ డన్ సంథింగ్ ఆర్ ది అదర్. ఇట్ డజంట్ మీన్ ఏదో పెద్ద రాబరీ చేస్తేనే, ఏదో పెద్ద సిన్, ఏదో థెఫ్ట్ చేస్తేనే కాదు. పెద్ద అబద్ధము, ఏదన్నా చాలా చేయకూడని పెద్ద తప్పు చేస్తేనే సిన్ కాదు. ఈవెన్ ఇఫ్ వీ థింక్ దట్ మనం ఏదైనా మమ్మీకి అబద్ధం చెప్పినా, లేకపోతే ఫ్రెండ్స్ తోటి అబద్ధం చెప్పినా, చెప్పకుండా ఏదైనా చేసినా, చెయ్యకూడదు ఏది చేసినా కూడా ఇట్ ఈస్ సిన్. దేవుడు చెప్పాడు కదా ఇది చెయ్యకూడదు అని. చెయ్యకూడదు ఏదైనా చేసినా కూడా తప్పే. ప్రతి ఒక్కటి ఏదైతే ఇది చేయొద్దంటే నువ్వు చేస్తావనుకో దట్ ఈస్ సిన్. దేవుడు అబద్ధం ఆడమన్నాడా? లేదు కదా. అబద్ధం ఆడద్దు అని అన్నారు, కానీ మనం అబద్ధం ఆడతాము. కాబట్టి మనం ఎప్పుడైతే అబద్ధం ఆడతామో వెంటనే మనం గుర్తు చేసుకోవాలి, అరే గాడ్ డిడ్ నాట్ ఆస్క్ అస్ టు లై కదా, వై డిడ్ ఐ లై? అసలు ఎందుకు అబద్ధం ఆడాను ప్రభా, నన్ను క్షమించు. వెంటనే ఉండాలి మనకు అది క్షమాపణ అనేది. సరేలే నేను ఎప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ అప్పుడు దేవుణ్ణి అడుగుతా. అలా కాదు, నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో నేను పాపం చేశాను అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో వెంటనే ప్రభా నన్ను క్షమించు అని అడిగేయాలి. సో దట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ హీ విల్ ప్రొటెక్ట్ యూ. ఆ సిన్ నుంచి నిన్ను బ్లేమ్లెస్గా చేసేస్తాడు. తన రక్తాన్ని మన కోసం చిందించాడు. ఆ రక్తంతో నిన్ను కడిగి ఆ పాపం నుంచి నిన్ను దూరం చేస్తాడు. కాబట్టి వీ షుడ్ లుక్ ఆఫ్టర్ ఆర్ గుడ్ షెపర్డ్. దేవుడు ఈ గుడ్ షెపర్డ్, మనకి ఇప్పుడు గుడ్ షెపర్డ్ ఎవరు చెప్పండి? వెరీ గుడ్, యూ ఆల్ నో, వెరీ గుడ్. అసలు మీరు ఎంత మంచి పిల్లలు, ఎంత పర్ఫెక్ట్ అంటే మీకు అన్నీ తెలుసు కదా. జీసస్ ఈజ్ ఆర్ గుడ్ షెపర్డ్. కాబట్టి ఇప్పుడు గుడ్ షెపర్డ్ చెప్పిన మాటలు వింటామా? మనము ఏది చేయొద్దు అని చెప్తారో అది చేయకుండా, ఏది చేయాలని చెప్పాడో దేవుడు అది చేద్దాము. దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా అందరినీ వితౌట్ ఫెయిల్ ఎవరితోటి ఎనిమిటీ పెట్టుకోకుండా అందరినీ విల్ లవ్ ఎవ్రీ వన్. ఓకేనా? బైబిల్లో ఒక వర్స్ రాసింది కదా, లవ్ ఎవ్రీ వన్ యాజ్ ఐ లవ్డ్ యూ అని. దేవుడు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో అలాగనే మనం అందరిని కూడా ప్రేమతో చూసుకోవాలి. ఓకేనా? మనకి మెమరీ వర్స్ వచ్చి ఇదే, జాన్ 10:11. I am the good shepherd. The good shepherd gives his life for the sheep. ఓకేనా? అందరూ వాక్యం, కంఠత వాక్యం ఎవరైనా పోయిన వారంది కంఠత వాక్యం ఒక్కళ్ళు ఎవరైనా చెప్పండి అమ్మా. I am a good shepherd. The good shepherd gives his life for sheep. లాస్ట్ వీక్ కంఠత వాక్యము. Bless the man get లాస్ట్గా ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. కంఠత వాక్యాలు మనకి ఎందుకు ఇస్తారు అని అంటే, ద మోర్ వి లెర్న్, కంఠత వాక్యాలు మనం ఎంత ఎక్కువగా నేర్చుకుంటే మనకు అంత మంచిది. ఎందుకంటే రేపటి రోజున కొన్ని రోజులు పోతే మనకి బైబిల్స్ దొరకవు. మన మైండ్లో ఉన్నదైతే తీసుకుని పడేయలేరు కదా. బైబిల్స్ తీసి పడేసినా కూడా మన మైండ్లో ఉన్నదైతే తీసి పడేయరు. అండ్ అట్ ద సేమ్ టైం దేవుని వాక్యం మన మైండ్లో ఎంత ఎక్కువ ఉంటే మనము ఆ థాట్స్ ఈ థాట్స్ పెట్టుకోకుండా వాక్యాన్ని ఎప్పుడు పాండర్ చేస్తూ గుర్తు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇట్ విల్ రిమైండ్ అస్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది మనకి చెప్తూ ఉంటాయి. కాబట్టి ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు అని చెప్తూ మనకి రిమైండ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అవి మనము వాక్యం నేర్చుకుంటూ ఉండాలి. ఆంటీ వాళ్ళు
వాక్యం ఇస్తున్నప్పుడు లేదంటే ఏదన్నా వాక్యం నేర్చుకోమని చెప్పినప్పుడు డోంట్ ఫర్గెట్ టు లెర్న్ ఇట్. ఎంతో పెద్ద సెంటెన్సెస్ ఉండవు కదా మీకు ఆన్సర్స్. ఇప్పుడు